ఒక సందర్భంలోనట ఒక విద్యార్థి హాస్టల్లో చదువుకున్నాడు. సో తల్లి పాపం భర్త చనిపోయిన తర్వాత కుమారుడిని హాస్టల్లో పెట్టింది. ఆమె ఏం చేస్తుందంటే, వాస్తవానికి స్కూల్లో డే స్కాలర్స్ ఉంటారు కదా, ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళేటువంటి వారికి ఆ క్యారేజీలు తీసుకుని వాళ్ళకి ఇస్తూ ఉంటుంది అనమాట. ఈ కుమారుడు కూడా ఒక మంచి స్కూల్లో చదువుతా ఉన్నప్పుడు ఆ తల్లి తీసుకొచ్చి అందరికి క్యారేజ్ ఇస్తుంది. వీడికి కూడా క్యారేజ్ ఇస్తున్నప్పుడు వాస్తవానికట ఆమె ఒక కన్ను ఆమె తీసివేయబడింది. ఆమె ఒంటి కన్నుతో ఉందన్నమాట. ఒంటి కన్నుతో ఉందేమో చూడడానికి అందవికారంగా కనపడుతుంది. కన్ను లేకపోతే ఎలా ఉంటుందండి? అందవికారంగా కనపడుతూ ఉంటుంది. అలా స్కూల్కి వచ్చినప్పుడు అందరూ కూడా ఆ ఒంటి కన్ను రాక్షసి అని పిలిచేవారట ఎవరిని, ఆమెను. ఈ కుమారుడు కూడా అలా పిలుస్తూ ఉన్నప్పుడు నిజంగా ఈమె నా తల్లి కాకపోతే బాగుండు అనేటువంటి ఆలోచన. తల్లి చూపుకు అందంగా ఉండేటువంటిది కాదు. ఆ ఒంటి కన్నుతో ఉన్నప్పుడు అనుకుంటూ ఉండేటువంటి వాడు, మా తల్లి ఎందుకు ఇలా ఉంది అని చెప్పి ఎంతగానో అసహించుకునేటువంటి వాడు. నువ్వు స్కూల్కి వచ్చిన నా తల్లిని నువ్వు ఎవరికి చెప్పొద్దు, నాకు కనబడద్దు అని చెప్పి తల్లిని కూడా చెప్పుకునేటువంటి వాడు కాదట. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు, చదువుకున్నాడేమో, చక్కటి డాక్టర్ వృత్తికి వచ్చాడు, డాక్టర్ అయ్యాడు. ఒకరోజు ఆ తల్లి నిజంగా ఆ కుమారుని చూడడానికి వచ్చిందండి. వాస్తవానికి వచ్చినప్పుడు అనుకున్నాడు, పెళ్ళైపోయింది, పిల్లలు కూడా కలిగారు, తల్లిని అస్సలు నేను పట్టించుకోను, నా తల్లిని ఎవరికి చెప్పకూడదు, ఈ అందవిహీనరాల్ని ఎక్కడా కూడా పరిచయం చేయకూడదని తల్లిని ఎప్పుడు కూడా పల్లెటూరులోనే ఉంచేవాడు. నెలకేదో 2000 3000 రూపాయలు పంపించి తినావా అని కూడా ఏనాడు ప్రేమతో పలకరించేటువంటి వాడు కాదు. నువ్వు చచ్చిపోయావు నా దృష్టిలో అని మాట్లాడుతున్నటువంటి వాడు. కానీ తల్లి ఎంతో ప్రేమ కలిగింది. ఒకరోజు ఒక్కడే కొడుకేమో కొడుకును చూడాలి, కోడలను చూడాలి, పిల్లలను చూడాలని చెప్పి పిలవకపోయినా నాకున్నది నా కొడుకే అని చెప్పి బట్టలు సర్దుకుని కొడుకు దగ్గరికి వచ్చిందట. హాస్పిటల్ దగ్గర రాగానే హాస్పిటల్ దగ్గర తనకి ఓన్ హాస్పిటల్ ఉంది, కొడుక్కి హాస్పిటల్ అంటుంది, పలానా డాక్టర్ గారు నా కొడుకే, నేను కలవాలి అంటుంటే అప్పుడు వెంటనే కొంతమంది వచ్చి, ఎవరో మీ తల్లి అని అంటున్నారండి, ఆమెకేం ఒక కన్ను లేదు, అందవికారంగా ఉంది, ఆ తర్వాత ఎన్నో నెంబరు 10వ నెంబర్ చీర కట్టుకుంది, ఆ యొక్క ఎలాంటిదంటే పాత తరం టైప్లో కనబడతా ఉందండి, మీ తల్లి అని చెప్తా ఉంది అని అంటే వెంటనే ఆ కొడుకు వచ్చాడు, నాకు అటువంటి వారు ఎవరు, నా తల్లి ఎప్పుడో చచ్చిపోయింది, నాకు తల్లి లేనే లేదు అని వాళ్ళకి చెప్పి పంపించాడు. వెంటనే బయట నుంచి గెంటేసేయండి, అలాంటి వారు ఎవరు లేరు, అలాంటి వాళ్ళు వస్తే కనుక గెంటేయండి, నా దగ్గరికి దాకా రప్పించొద్దు అని ఎప్పుడైతే చెప్పగానే ఒక్కసారి మాట్లాడతాను అంటుంటే ఆ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ గార్డులు తోసేస్తున్నారు. అలా రోడ్డు మీదకు తోసేస్తే వెంటనే ఆ తల్లికి చివరిగా ఒక మాట చెప్పాలి, ఎప్పుడు కూడా ఇక్కడ రావద్దని చెప్పాలని వెంటనే బయటకు వచ్చాడు. కారు ఎక్కేసి ఆ రోడ్డు మీద ఉన్న ఆ యొక్క తల్లి దగ్గరికి వచ్చి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడట, నువ్వు నా దృష్టిలో చచ్చిపోయిన దానివి, ఒంటికాల రాక్షసి నువ్వు, నేను చూస్తుంటే నాకు చాలా అసహ్యం కలుగుతా ఉంది అని చెప్పి చల్లిని బాగా బాధపరిచాడట. బాధపరిచిందరే, నువ్వు నాకే ఉన్నావు కదా, ఎంతో కష్టపడి నేను పెంచాను, ఒక పూట తినక మరొక పూట తిని నేను పోషించాను, ఎంత స్థానానికి తీసుకొచ్చాను, ఓన్లే ఇదే అర్థం చేసుకున్నావు అని చెప్పి నేను వెళ్ళిపోతానులే అని చెప్పి వెళ్ళిపోయింది. గ్రామానికి వెళ్ళిపోయింది. గ్రామంలో అందరూ అడుగుతున్నారు, మీ కొడుకు డాక్టర్ అయ్యాడట, ఎలా చూసుకున్నాడు, చక్కగా చూసుకున్నాడు, ఇంట్లో పెట్టుకుని చూసుకున్నాడా, చక్కగా భోజనం పెట్టాడా, ఎన్ని చీరలు కొన్నాడు, ఇవన్నీ అంటే మా కొడుకు చాలా బాగా చూసుకున్నాడు, చాలా ప్రేమగా చూసుకున్నాడు అని అందరితో చెప్పింది. కానీ తన హృదయంలో ఒక అగ్నిపర్వతం మండుతా ఉంది ప్రతిరోజు. ఆ గింటి వేమిన దృశ్యాలు, కారులోంచి కనీసం కిందకి దిక్కకుండా కారు అద్దాలు దింపి ఎంతో పరుషంగా మాట్లాడినటువంటి ఆ మాటలకు గుర్తొస్తూ ఉన్నాయి. రోజు బెంగ పెట్టుకుంటా ఉంది, ఎవరున్నారు నాకు, నా కోడల్ని నా మనవల్ని చూద్దామని వెళ్ళాను, వాళ్ళు కూడా చూడనివ్వలేదు నా కొడుకు అని చెప్పి బాధపడుతూ అలా బెంగపడి నిజంగా రోజు తినక రాత్రులు నిద్రపోక కొన్ని రోజులకే ఆ తల్లి చనిపోయిందట. చనిపోయిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు అతనికి లెటర్ పంపించారు, మీ తల్లి చనిపోయిందని చెప్పగానే గెంతులేసి ఆనందపడ్డాడట. ఈ రోజుతో పీడ విరగడైపోయింది, ఆ ఒంటికాల రాక్షసి ఏమైపోయింది, చచ్చిపోయింది, ఇంకా చాలే అనుకున్నాడు. కానీ గ్రామస్తులు ఏమనుకుంటారని చెప్పి వెళ్ళిన తర్వాత ఆ యొక్క శ్మశాన వాటికలో ఆ శవాన్ని పూడ్చిపెట్టారు. ఇంటికి వచ్చిన తర్వాత పక్కింటి ఆవిడ ఒక లెటర్ ఇచ్చిందట, మీ అమ్మ ఈ లెటర్ ఇమ్మని చెప్పింది అని చెప్పి లెటర్ చేతిలో పెట్టినప్పుడు ఆ కొడుకు లెటర్ ఓపెన్ చేసి చూశాడట. ఆ లెటర్లో తల్లి తనకు వచ్చి రాని భాషలో, హ్యాండ్ రైటింగ్ బాలా, కానీ ఒక మాట రాసింది, రే నన్ను ఒంటికాల రాక్షసి,
అని ఎన్నోసార్లు అన్నావు. నేను అందవికారంగా ఉంటాను, నా తల్లిని కూడా